మూవింగ్ టు సెకండ్ న్యూస్. తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వం మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవలే పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ అన్నీ తానే మహానాడును నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్న చంద్రబాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బాధ్యతలను లోకేష్ కు అప్పగించారు. పార్టీలో ఇప్పటికే కీలక నిర్ణయాలను తీసుకుంటున్న లోకేష్ మహిళలకు 33% సీట్లు వంటి కీలక ప్రతిపాదనను కూడా మహానాడు వేదికగా ప్రకటించారు. అలాగే ఏపీతో పాటు తెలంగాణలోనూ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు లోకేష్. నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కరెక్ట్గా అయ్యి నెల దాటింది. అటు తెలంగాణ అండమాన్లో ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా బలోపేతం చేయాల్సిన బాధ్యత నా పైన ఇప్పుడు ఉంది. తప్పనిసరిగా నాయకుల్ని కార్యకర్తలను కలుస్తా. అక్కడున్న కార్యకర్తల నాయకులందరూ కూడా ఒకటే పిలిపిస్తున్నా, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మనం జయప్రదం చేద్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రామ స్థాయి నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా పూర్వ వైభవం తీసుకొద్దామని వాళ్ళందరికీ సభాముఖంగా నేను హామీ ఇస్తూ, కేవలం చంద్రబాబు కుమారుడుగానే కాకుండా 5 ఏళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి యువగళం పాదయాత్ర ద్వారా క్యాడర్లో భరోసా నింపారు. ఎన్నికల్లో సీట్ల కేటాయింపు దగ్గర నుంచి పవర్లోకి వచ్చాక మంత్రి పదవుల భర్తీ వరకు లోకేష్ మార్క్ బలంగా కనిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య, ఐటీ శాఖ బాధ్యతలను చేపట్టిన లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. తన నాయకత్వ లక్షణాలతో యువ నేతలనే కాదు పార్టీలోని సీనియర్లతో కూడా మంచి మార్కులు వేయించుకుంటున్నారు. పార్టీని పరుగులు పెట్టించడంలో లోకేష్ చంద్రబాబును సైతం మించిపోయారంటున్నారు టీడీపీ సీనియర్లు. బాబు గారు, మా మనవడు మమ్మల్ని పరుగులు తీస్తున్నాడు సార్, కొంచెం రక్షించండి. ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. టెక్నాలజీ నేర్చుకోమంటా ఉన్నాడు, మేము టెక్నాలజీ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చాం. 7 ఏళ్లలో మార్పు చూస్తున్నాం సార్. మీ కొడుకు కాదు, రాష్ట్రానికి దిక్సూసే కాదు, దేశానికి దిక్సూసిగా మారే రోజులు వస్తూ ఉన్నాయి. నాలెడ్జ్ గెయిన్. ఏదో ఎక్కడో దుర్మార్గ పరిపాలన చేసేవాళ్ళు కొంతమంది, రాష్ట్రం కోసం దేశం కోసం కృషి చేసేవాళ్ళు కొంతమంది, దాంట్లో లోకేష్ గారు ఉన్నారు. పులి కడుపున పులే పుడుతుంది. కాకపోతే పెద్ద పులి సాధువు, చిన్న పులి ఉగ్ర నరసింహం. తేడా అంతే. ఈ ఉగ్ర నరసింహం దెబ్బకి ప్రతిపక్షం ఎవడైతే ఉన్నాడో గొడ్డల పార్టీ పరారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, టీడీపీ పార్టీలో ప్రస్తుతం నాయకత్వ మార్పు దిశగా అడుగులేస్తుందని వచ్చా, ఎందుకంటే అధిష్టానం అదనపు బాధ్యతలు అప్పగించడం, అన్ని తానే ముందుకు వెళ్ళడం లోకేష్ అండ్ అలాగే సీనియర్లు కూడా చాలా సపోర్ట్ అందించడం, ఇదన్నీ చూస్తుంటే చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే నాయకత్వ మార్పు లేకపోతే వారసత్వానికి సంబంధించిన మార్పు ఉంటుందన్నట్టుగా ఉండదు, కానీ పరిస్థితులు మాత్రం అలా క్రియేట్ అవుతాయి. పరిస్థితులే భవిష్యత్తు నాయకుడిని ప్రొజెక్ట్ చేసే విధంగా, ఆ పరిస్థితులే భవిష్యత్తులో సారథి లోకేష్ అన్నట్టుగా క్రియేట్ చేసే విధంగా ఈరోజు మహానాడు వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మహానాడు అంటే కేవలం ఈసారి వాళ్ళ వార్షిక సభ మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయ నాయకత్వానికి మార్పు రాబోతుందన్న సంకేతాన్ని బలంగా ఇచ్చినట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నాయకులు మాట్లాడిన మాటలు కావచ్చు, అక్కడ కనిపించిన దృశ్యాలు కావచ్చు, సీనియర్ల బాడీ లాంగ్వేజ్ని చూస్తే మాత్రం భవిష్యత్ బాస్ లోకేష్ అని వాళ్ళందరూ పబ్లిక్గా ఓపెన్గా యాక్సెప్ట్ చేసినట్టుగా సీనియర్లు అందరూ ప్రతి మాటలోనూ, ప్రతి వాక్యంలోనూ, ప్రతి సందేశంలోనూ వాళ్ళు ఒక మెసేజ్ని ఇవ్వదలుచుకున్నారు. ఇప్పటివరకు ఒకవైపు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ని స్మరించుకుంటూనే ఆ తర్వాత పార్టీని ఈ స్థాయికి ఉన్నతమైన ఈ స్థాయికి తీసుకురావడంలో చంద్రబాబు ఇప్పటివరకు స్థిరీకరించారు. ఆ తర్వాత భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని లోకేష్ సమర్థవంతంగా తీసుకెళ్తారన్న నమ్మకం మాకు కలిగింది అని చెప్పే అట్లాంటి ప్రతి అంశంలోనూ వాళ్ళు ఆ వ్యవహారాన్ని చూపించే ప్రయత్నం చెప్పారు. ఇప్పటివరకు లోకేష్ మాట్లాడుతున్న సమయంలో క్యాడర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసినప్పటికీ కావచ్చు, లేకపోతే ఆయన చుట్టూనే మొత్తం ఇంతకుముందు వాస్తవానికి సీనియర్ రాజకీయ నాయకుడిగా చంద్రబాబు ఉన్న సమయంలో లోకేష్కి అట్లాంటి గుర్తింపు రావడం చాలా కష్టం. ఎందుకంటే చాలా సీనియర్ పొలిటీషియన్, రాజకీయ అనుభవం వైపు చూసినా కూడా, లేకపోతే మిగతా అడ్మినిస్ట్రేటివ్ వైపు చూసినా కూడా చంద్రబాబుకున్న అనుభవం రీత్యా లోకేష్ని పక్కన పెట్టుకుని ప్రొజెక్ట్ చేయడం అంటే అంత సాదాసీదైన విషయం కాదు. కానీ అదే సమయంలో లోకేష్ ముఖ్యమంత్రి స్వయంగా దగ్గర ఉంచుకొని యువగలం పాదయాత్ర తర్వాత ఆయనకు వచ్చిన మాస్ ఇమేజ్ని కావచ్చు, ఆయనలో వచ్చిన మార్పును కావచ్చు, ఆ తర్వాత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక ఇదే సక్సెషన్కి, తర్వాత తరానికి వారసత్వాన్ని, నాయకత్వాన్ని అందించడానికి ఇదే సరైన మార్గం, ఇదే సరైన సమయం అని టీడీపీ భావించింది. ఆ దిశగా
చాలా ఫేజ్డ్ మేనర్లో చాలా వ్యూహాత్మకంగా లోకేష్ నాయకత్వాన్ని బలపరుస్తూ వచ్చింది. ఆయనకి మొదట మంత్రి పదవి ఇవ్వడం దగ్గర నుంచి, ఆ తర్వాత ఉద్యోగాల కల్పనకు సంబంధించిన చైర్మన్గా ఆయనకే అవకాశం ఇవ్వడం దగ్గర నుంచి, ఆ తర్వాత పార్టీ వర్కింగ్ నేషనల్ ప్రెసిడెంట్గా ప్రకటించడం దగ్గర నుంచి ఈరోజు మహానాడు, సాధారణంగా మహానాడులో గతంలో లోకేష్ని ప్రొజెక్ట్ చేసేవాళ్ళు, కానీ ఈసారి కన్ఫర్మేషన్ చేస్తున్న అట్టుగా ఈ మహానాడుని చూస్తే అర్థమవుతుంది. ప్రతి నేత తమ స్పీచ్లో కావచ్చు, తమ చివరికి బాడీ లాంగ్వేజ్లో కూడా బాస్ పక్కన, పెద్ద బాస్ పక్కన చిన్న బాస్ ఉన్నారు, భవిష్యత్ బాస్ లోకేషే అన్నట్టుగా ఓపెన్గానే యాక్సెప్ట్ చేసినట్టుగా అందరి బాడీ లాంగ్వేజ్ కనిపించింది అన్నట్టుగా కార్యకర్తల నుంచి కావచ్చు, లేకపోతే రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమీకరణలుగా మనకు అర్థం చేసుకున్న నేపథ్యం కనిపించింది. గతంలో చాలా విమర్శలు ఉండేవి. లోకేష్ ఆయన పబ్లిక్ యాక్సెప్టెన్స్ వస్తుందా, ఆయన్ని లీడర్గా భవిష్యత్ టీడీపీ నాయకుడిగా టేక్ ఆఫ్ అవుతారా లేదా అన్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న టీం పైన కొన్న పెద్ద ఎత్తున అనేక రకాల విమర్శలు కావచ్చు, లేకపోతే ఆరోపణలు కావచ్చు, వాళ్ళ నాయకత్వం మీద సందేహాలు వ్యక్తం చేస్తూ వచ్చిన సందర్భాలు కనిపించాయి. కానీ ఇప్పుడు అవన్నీ పటాపంచలు చేస్తూ లోకేష్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీకి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ లీడర్షిప్కి సంబంధించి కావచ్చు, యూత్ కనెక్ట్కి సంబంధించి కావచ్చు, అనేక అంశాల్లో గత 2 ఏళ్ళుగా అడ్వాన్స్డ్ స్టేజ్లోకి తీసుకొచ్చి ప్రస్తుతం ఈ వేదికగా లోకేష్ని భవిష్యత్ టీడీపీ నాయకుడు, ఎందుకంటే ఆ ముఖ్యమంత్రికి దాదాపుగా ఇప్పుడు 76 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, 77th ఇయర్ ఆయనకు వచ్చింది. మరి కానీ ఈసారి 2029 ఎన్నికలకి 79 ఏళ్ళు ఆయనకి నిండబోతున్నాయి. సో ఇప్పుడు నాయకత్వ మార్పు భవిష్యత్తుకి అవసరం కాబట్టి ఖచ్చితంగా ఇదే సరైన సమయం కాబట్టి, ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడే నాయకత్వ మార్పు సాధారణంగా చేస్తేనే దానికి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం సాగుతుంది అన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేవలం వారసత్వంతో వచ్చిన నాయకత్వం అనే కాకుండా ఆ తర్వాత ఇప్పుడు వరకు ఆయనకున్న క్యాపబిలిటీస్ని, కెపాసిటీస్ని ఎన్హాన్స్ చేసుకుంటూ లోకేష్ స్వతహాగానే నాయకుడిగా ఎదుగుతున్నారు, స్వతహాగానే పార్టీని ముందుకు తీసుకెళ్లగల శక్తిగా రూపొందారు, అట్లాంటి కొత్త తరం నేతగా ఆవిష్కరించబడ్డారు అన్నట్టుగా చెప్పే ప్రయత్నం మహానాడు వేదికగా జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది.